శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 3వ సర్గము. శ్రీరామునకును విరాధునకును మధ్య వాగ్వివాదములు. రామలక్ష్మణులు విరాధునిపై దెబ్బతీయుట. ఆ రాక్షసుడు వారిని తన భుజములపై మోసుకొని పోవుట. శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు అన్నతోటి ఇలా చెప్పిన తరువాత దరహాసం చేస్తూ ఆ రాక్షసుడితోటి, ఎవరు నీవు, ఈ వనమున చేరి ఎందుకిలా తిరుగుతున్నావు అని ప్రశ్నించాడు. తరువాత ఆ విరాధుడు వనము ప్రతిధ్వనిస్తున్నట్లుగా మరలా ఇలా చెప్తున్నాడు. ఓరి, ఇంతకును నన్ను ప్రశ్నిస్తున్న మీరెవరు, ఎక్కడికి వెళుతున్నారు? భయంకరమైన ముఖముగల ఆ రాక్షసుడు ఇట్లు ప్రశ్నించగా, మిగుల పరాక్రమశాలి అయిన ఆ రఘురాముడు తమ ఇక్ష్వాకు వంశమును గురించి అతనికి చెప్పాడు. మేము క్షత్రియులము, సచ్చరిత్ర గలవాళ్ళము, వనములలో సంచరిస్తూ ఉన్నాము. ఈ దండకారణ్యములలో నివసించుచున్న నిన్ను గూర్చి తెలుసుకొనగోరుతున్నాం అన్నారు. అప్పుడు విరాధుడు సత్యపరాక్రముడైన శ్రీరాముడితోటి ఇలా అంటున్నాడు. ఓ రాజా రాఘవ, నా స్వరూపమును గూర్చి తెలిపెదను వినుము. నేను జయుడు అను రాక్షసుని కుమారుడను. మా తల్లి శతహ్రద. ఈ భూతలమున రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుస్తారు. నా తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు వరాన్ని ప్రసాదించాడు. దాని ప్రభావమున శస్త్రములేవి కూడా నన్ను చంపజాలవు. నా శరీరాన్ని ఎవ్వరూ ఛేదింపజాలరు, భేదింపలేరు. మీరిద్దరును ఈ తరుణిని ఇక్కడనే విడిచి వెళ్ళండి. ఈమెను ఆశించినచో మీరు ప్రాణములతో మిగలరు. ఈ నారీమణి నాకు దక్కుట వలన నేను మీ ప్రాణములను తీయను. నా మనసు మారకముందే మీరు వచ్చిన దారి బట్టి పిక్కబలం చూపండి. ఆ విరాధుని మాటలకు శ్రీరాముడు కోపించినవాడే కన్నులెర్ర చేసి, పాపాత్ముడును వికృతమైన ఆకారము కలవాడును అగు ఆ విరాధునితోటి ఇలా అంటున్నాడు. ఛీ క్షుద్రుడా, ఒక సద్వంశ స్త్రీని కోరుకొనుట నీ హీన లక్షణమునకు నిదర్శనము. దీనిని బట్టి నిజముగా నీ చావును నీవే కోరుకుంటున్నావు. క్షణమాగుము, యుద్ధమున నా చేతిలో నీకు చావు తప్పదు. ఇంక నా నుండి నీవు ప్రాణములతో తప్పించుకుని పోలేవు. అంతటా శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి నిశితమైన బాణములను ఆ రాక్షసునిపై విరాధునిపై ప్రయోగించాడు. ఇంకను బంగారపు పిడులు గల 7 బాణములను ధనస్సును సంధించి వదిలాడు. అవి గరుత్మంతుని వలె వాయువు వలె మహావేగంతో సాగిపోయాయి. అగ్నితుల్యములైన ఆ బాణములు నెమలి ఈకలను చుట్టుకొని ఉన్న ఆ విరాధుని శరీరాన్ని చీల్చుకొని రక్తసిక్తములై నేలపై పడిపోయాయి. అంతటా రాముని బాణములచే కొట్టబడిన ఆ రాక్షసుడు సీతాదేవిని అక్కడనే ఉంచి కోపావేశంతో ఊగిపోతూ రామలక్ష్మణుల మీదికి విరుచుకుపడ్డాడు. అప్పుడు ఆ విరాధుడు దిక్కులు పిక్కటిల్లునట్లు మహానాదం చేస్తూ వజ్రాయుధము వలె మహోన్నతమైన శూలాన్ని చేతబట్టి మృత్యుదేవత వలె నోరు తెరుచుకుని భయంకరంగా కనిపిస్తున్నాడు. అప్పుడు రామలక్ష్మణులు ప్రళయకాలమునందలి మృత్యుదేవత వలె ఉన్న రాక్షసుడగు ఆ విరాధునిపై నిప్పులు గ్రక్కుచున్న బాణములను వర్షించారు. అంతటా భయంకరాకారుడైన ఆ రాక్షసుడు వికటాట్టహాసం చేసి ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకొని అక్కడ ఉండిపోయాడు. అతడు అలా చెయ్యగా ఆ సోదరులు వేసిన వేగము గల బాణములు అతని శరీరం నుండి నేలపై రాలేయి. ఆ బాణాలు తగిలినా కూడా వరదాన ప్రభావంచే రాక్షసుడైన విరాధుడు తన ప్రాణాల్ని నిలుపుకొని శూలాన్ని చేతబట్టి వారిపై విజృంభించాడు. వజ్రాయుధంతో సమానమై ఆకాశమున నిప్పులు గ్రక్కుచున్న ఆ శూలాన్ని ధనుర్ధారులలో మేటి అయిన శ్రీరాముడు 2 బాణములతో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ రాముని బాణములచే ముక్కలైన ఆ శూలము విరాధుని చేతి నుండి వజ్రాయుధముచే ఛేదింపబడిన మేరు పర్వతము యొక్క శిలాఖండము వలె నేలపై పడింది. తరువాత రామలక్ష్మణులు నల్లత్రాచుల వలె భయంకరమై పదునైన ఖడ్గములను పైకెత్తి వేగంగా వానిపై లంఘించి బలం కొద్దీ కొట్టారు. బలమైన ఖడ్గ ప్రహారములకు గురి అవుతున్న ఆ విరాధుడు కోపించి నిర్భయముగా ఆ నరశ్రేష్ఠులను రామలక్ష్మణులను తన బాహువులతో బంధించి తీసుకుని పోవటానికి సిద్ధపడ్డాడు. శ్రీరాముడు ఆ రాక్షసుని అభిప్రాయాన్ని గమనించి లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు. ఓ సౌమిత్రి, ఈ రాక్షసుడు ఈ మార్గముననే మనలను చక్కగా మోసుకొని పోయినా పోనిమ్ము.
ఎందుకంటే అతడు వెళ్ళే మార్గముననే మనము వెళ్ళవలసి ఉన్నది. కనుక అతడు మనలను తన ఇష్టానుసారము తీసుకొని పోనిమ్ము. తరువాత ఉద్దండుడైన రాక్షసుడు విరాధుడు తన బలపరాక్రమములచే మిగుల బలశాలురైన ఆ రామలక్ష్మణులను బాలురను వలె తన భుజాలపై కూర్చుండబెట్టుకున్నాడు. అంతటా రాక్షసుడైన విరాధుడు రామలక్ష్మణులను తన భుజములపై చేర్చుకొని ఘోరంగా గర్జిస్తూ అడవి త్రోవన బయలుదేరాడు. తరువాత ఆ రాక్షసుడు రామలక్ష్మణులను మోసుకుంటూ మేఘముల వలె దట్టమైన ఒక వనంలో ప్రవేశించాడు. ఆ అరణ్యము నానా విధములైన మహావృక్షాలతో నిండి ఉంది. అది వివిధములైన పక్షుల గుంపులతో చిత్ర విచిత్రంగా ఉంది. ఇంకనూ అది నక్కలతోనూ పెద్ద పులులు మొదలగు దుష్ట మృగములతోనూ వ్యాప్తమై ఉంది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 3వ సర్గము సంపూర్ణం. శుభం.